ఏంటి ఈ నీళ్ళలో కట్టేసారు అనుకున్నావా? నా కీ పడిపోయిందండి. అయితే కీ పడిపోతే కట్టేస్తే బయటకు వస్తదేమో అని అనుకున్నా. షాక్ అయ్యారా? ఏంటి కీ మెటల్‌ది గదా! కట్టేస్తే పైకెలా వస్తదని అనుకుంటున్నారా? ఇది నిజంగా జరిగిందండి. రెండో రాజుల గ్రంథము 6 అధ్యాయంలో ఎలీషా గారికి పెద్ద స్థలం కట్టాలని యూత్ అందరూ ఏం చేశారంటే గొడ్డలి తీసుకొని ఒక వాగు దగ్గర అంటే ఒక రివర్ దగ్గర చెట్లు కొడుతున్నారనమాట. చెట్లు కొట్టేటప్పుడు ఏమైందంటే తన గొడ్డలి పడిపోయి నీళ్ళలో పడిపోయింది. ఆ యవనస్తుడు అన్నాడు చాలా భయపడిపోయాడు. ఎందుకంటే ఆ గొడ్డలి తనది కూడా కాదు. ఇంకోళ్ళ దగ్గరికెళ్ళి అడుక్కొని తెచ్చిండు. అంటే అట్లా ఏమంటారు దాన్ని బారో చేశాడనమాట. మరి ఇప్పుడు ఆ గొడ్డలి పోయింది అని భయపడతా ఉంటే ఎలీషా గారు అడిగారనమాట. "ఏమైంది నాన్న ఎందుకు భయపడుతున్నావు" అంటే "అయ్యా ఆ గొడ్డలి నేను కొడుతూ ఉండంగా పడిపోయింది. అది నాది కూడా కాదు నా మిత్రుంది" అని చెప్పాడనమాట. అయితే ఎలీషా గారు ఏం చేశారో తెలుసా? ఆ నీళ్ళలో దిగి ఆ వాగు దగ్గరికి, ఆ రివర్ దగ్గరికి వెళ్ళి కట్టె అందులో ఏసాడనమాట. కట్టేయంగానే ఏం జరిగింది తెలుసా? ఆ గొడ్డలి ఏదైతే వెలుముతో అంటే మెటల్‌తో ఉన్న గొడ్డలి పైకి తేలిందంట. వావ్! సీరియస్‌లీ గదా! అంటే దీనికి అర్థం ఏంటిదంటే అక్కడ చేసింది సైన్స్‌కి, మన ఆలోచనకి చాలా అపోజిట్ అనమాట. అంటే ఇయాల రేపు ఎవళ్ళు చూసినా ఇదేంది మెటల్ నీళ్ళ మీద తేలుడేంది అనుకుంటారు. కానీ దేవుని మీద నమ్మకం ఉంటే, దేవుని సేవకులకు మీరు దగ్గరే ఉంటే, సాయపడితే అది ఎంత పెద్ద అసాధ్యమైనా గానీ మీ జీవితంలో మేలు ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే. అయితే ఎలా అయితే ఆ యవ్వనస్తుడు ఎలీషా గారి కోసము ఎంత కష్టపడి కట్టెలు కొట్టుకొచ్చి ఆళ్ళ కోసం స్థలం చేశాడో, అలాగా కూడా మనము మన సేవకులకు దగ్గరగా ఉండి, వాళ్ళని హత్తుకొని ఇంకా ఎంత చేదోడుగా ఉండి వాళ్ళకి సాయపడదామా?